గుత్తి వంకాయ చేయడానికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర, ఆనియన్, వంకాయలు, పల్లీలు, టమాటాలు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసేసుకొని పల్లీలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని వచ్చాక తీసి పక్కకు పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారంతో పాటు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా తీసుకున్న టమాటాలను కూడా కట్ చేసుకొని ప్యూరీ లాగా చేసేసుకోవాలి. ఆనియన్ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత వంకాయల్ని 4 పార్ట్స్గా కట్ చేసుకొని అందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని స్టఫ్ లాగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ అన్ని వంకాయలన్నింటినీ కట్ చేసుకొని అందులో ఈ స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని మసాలానంతా స్టఫ్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మనకు తాలింపుకు సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని 1 బై 1 యాడ్ చేసుకొని ఇదే ఆయిల్లో రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా రోస్ట్ చేయడం వల్ల మనకు వంకాయల పైన ఉన్న స్కిన్ ఏదైతే ఉందో అది బాగా కంప్లీట్గా రోస్ట్ అయిపోయి మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంకాయలు అనేవి బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ వంకాయ ఫుల్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం బిర్యానీ ఆకును, లవంగాలను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చెక్కను కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో మసాలాలో బాగా వేయకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా బాగా వేగాక ఇందులో టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా ప్యూరీ మసాలా వంకాయలంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే నేను కొంచెంగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ అయ్యేలా చూసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అనేది మీద ఫ్లోట్ అవుతుంది. ఆ ఫ్లోట్ అయిన ఆయిల్ని మళ్ళీ ఒకసారి అంతటా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది బాగా కలిసేలాగా కలుపుకున్నాక మిగిలిన మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో బాగా వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులో మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాని గుజ్జును యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసం అనేది మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉడికించుకున్నాక ఇందులో 1 కప్పు వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా వాటర్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి గరిటెతో కంప్లీట్గా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కొంచెం గ్రేవీ చిక్కగా రావాలి అంటే ఇంకొక 5 to 10 మినిట్స్ ఎక్కువసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫంక్షన్లలో చేసే గుత్తి వంకాయ కర్రీ మీరు ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.